ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మికుల పండుగ. ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా కార్మికులు, శ్రమజీవులు జరుపుకుంటున్నారు. 1886లో కార్మికుల సమస్యల మీద, కార్మికుల హక్కుల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేసిండ్రు. ఆ పోరాటంలో అసూలు బాచినటువంటి అమరులకు గుర్తింపుగా ఎర్ర జెండా అనేది గత 139 సంవత్సరాలుగా ప్రపంచ కార్మిక వర్గం ఈ మే 1వ తారీఖు ఉత్సవాలు జరుపుకుంటా ఉంది. ఈ క్రమంలోనే మన భారతదేశంలో కూడా మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహించాలి. దీంట్లో మనం భాగస్వామ్యం అవడం కోసం మీడియాను పూర్తిగా తీసుకొని పనిచేయాలని సందర్భంగా కోరుతూ ఉంటాం. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఈరోజు నర్సంపేట పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 14 సెంటర్లలో జెండాలు ఆవిష్కరించడం అనేటువంటిది జరిగింది. ఆనాడు 1886 సంవత్సరంలో పని గంటలు తగ్గించాలని చెప్పేసి కార్మికులు చేసినటువంటి పోరాటం విజయవంతమైంది. ఆ పోరాటంలో అనేకమైనటువంటి కార్మికులు చనిపోవడం అనేటువంటిది జరిగింది. ఆ స్ఫూర్తితోటి ఆనాడు నుండి నేటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కార్మికుల పని గంటలు తగ్గించాలని చెప్పేసి పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రకమైనటువంటి పోరాటాలకి తలొగ్గినటువంటి పెట్టుబడిదారులు కార్మికులు విజయం సాధించినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ మధ్య కాలంలో అధికారంలోకి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం మళ్ళీ పని గంటలు పెంచాలని చెప్పేసి అనేటువంటి ఒక ఆలోచనను చేస్తూ ఉంది. అట్లాంటి పోరాటాలకి మళ్ళీ కార్మిక వర్గాలు పోరాటాలకు ముందుకు రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అందుకోసం రాబోయేటటువంటి కాలంలో పోరాటాలను ఉధృతం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందుకొండ శ్రీధర్, సిపిఎం నర్సంపేట పట్టణ కార్యదర్శి. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక కర్షక సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఏ పని గంటల కోసం పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానం ఉందో ఆ పని విధానం కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇంకా 4 గంటలు పెంచి 12 గంటల పని విధానం అమలు చేయడాన్ని వాపస్ చేసేలా ఐక్యం అవ్వడంతో ఈ యొక్క మేడేకి స్ఫూర్తినిస్తుంది అని తెలియజేస్తా ఉన్నాం. కార్మిక కర్షకులు లేని ఏ మనుగడ లేదు, ఏ సంస్థలు లేవు, ఏ యాజమాన్యాలు లేవు. కాబట్టి కార్మికుల యొక్క హక్కులు కాలరాసే ప్రయత్నం ఎవరు చేసినా వారికి అధోగతి పడుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే వాపస్ చేసుకోవాలి. 8 గంటల పని విధానం యథావిధిగా కొనసాగించాలి. కార్మికుల హక్కులు విస్మరించే పని ఏది చేసినా దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కార్మిక కర్షకులందరికీ కేంద్ర ప్రభుత్వం యథాస్థితిగా పనిచేసేటట్లు గుర్తించాలని కోరుతాము. అదేవిధంగా కార్మికులు కూడా ఎప్పటికప్పుడు తమ హక్కుల సాధన కోసం ఐక్య ఉద్యమాలతో ముందుకు సాగాలని పిలుపునిస్తూ మరోసారి మేడే దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నల్లభారతి, BRTU రాష్ట్ర నాయకురాలు. 139వ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నర్సంపేట వరంగల్ జిల్లా గ్రెయిన్ మార్కెట్ యార్డులో BRTU అనుబంధ కార్మిక సంఘాలు చాలా ఘనంగా మేడే ఉత్సవాలను జరుపుకోవడం జరిగింది. ఈరోజు కార్మిక వర్గం ఎన్నో త్యాగాలు, ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి కార్మిక హక్కులను కాలరాసే విధంగా ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. కార్మిక హక్కులు చట్టాల రూపంలో బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలను కాదని చెప్పేసి హక్కుల రక్షణ కోసం 42 రకాల కార్మిక చట్టాలను సాధించుకుంటే ఇవాళ వాటిని తీసేసి 42 కార్మిక చట్టాల స్థానంలో ఇవాళ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తా ఉన్నది. కనీస వేతన చట్టం కానీ, కార్మికులు సంఘం పెట్టుకునేటువంటి చట్టం కానీ, బోనస్ చట్టం కానీ, ఇట్లా కార్మికులకి హక్కులకి రక్షణగా ఉన్నటువంటి చట్టాలను తీసేయడాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. వీటన్నిటికీ వ్యతిరేకంగానే రేపు మే 20వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా సంఘటిత, అసంఘటిత ఉద్యోగ కార్మికులందరూ కూడా సమ్మె చేయబోతా ఉన్నారు. ఈ మేడే స్ఫూర్తితో ఈ మే 29న జరిగేటువంటి సమ్మెని, దేశవ్యాప్త సమ్మెని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. BRTU జిల్లా అధ్యక్షుడు గోన యువరాజు.